ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్లు దొంతి నరేష్ గౌడ్, నబిత తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లా స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు సమర్థవంతంగా అమలు అవుతున్నట్లు తెలిపారు. వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. చేపట్టిన కార్యక్రమాలను అన్ని శాఖల్లో అమలు చేస్తున్నామని, ప్రతి గ్రామం మరియు మున్సిపాలిటీలో గ్రామ సభలు నిర్వహించి శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్య కార్యక్రమాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని, గ్రామ స్థాయిలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రైమ్ కంటే రహదారి ప్రమాదాల్లో మరణాలు ఎక్కువగా జరుగుతున్నందున ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతు వారం, సంక్షేమ వారోత్సవాలు, చైల్డ్ సేఫ్టీ, నో డ్రగ్స్, వ్యవసాయం, యువజన సేవలు, విద్య, మహిళలు, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇవన్నీ విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలని, అభివృద్ధి కోసం వినూత్న ఆలోచనలు అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దారు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి డే వారీగా మా ఆఫీసర్స్ తరఫు నుంచి, మా మండల్ ఆఫీసర్స్, విలేజ్ ఆఫీసర్స్ తరఫు నుంచి ఒక ప్రణాళిక పరంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మనం డిఫరెంట్ థీమ్స్ కవర్ చేస్తున్నాము. ఇంతకుముందు రాధిక గారు చెప్పినట్టుగా ఈ వారంలో మనం పిల్లల భద్రత గురించి మాట్లాడుతున్నాము. వచ్చే వారం మనకి రైతులు వారోత్సవం లాగా మనం చేస్తున్నాము. ఇంతకుముందు మనం హెల్త్, అరైవల్, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, మన ఆఫీసెస్ లో కానీ మా చుట్టుపక్కల క్లీన్లీనెస్, శానిటేషన్ గురించి మనం రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తాము. సో బిఫోర్ ఐ గో టు ఆల్ ది టాపిక్స్, ఒకటి క్వశ్చన్ అడుగుతాం. సర్పంచ్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ? దాదాపు ఈ రోజుకి 57-58 డేస్ కావచ్చు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కదలిక వచ్చింది. నేను వచ్చి 2 months అవుతుంది, కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కదలిక తీసుకొచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరియు మన మెదక్లో దీన్ని ఇంప్లిమెంట్ మంచిగా చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే రోహిత్ గారికి, ఇక్కడ ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ప్రతి పనిని సక్రమంగా నిర్వహింపజేస్తున్నటువంటి కలెక్టర్ మేడం గారికి ఈ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక ప్రోగ్రాం పెట్టడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇంప్లిమెంట్ దిశగా ప్రతి ఒక్కరిని పరిగెత్తిస్తున్నారు. పారిశుద్ధ్యం దగ్గర నుండి ఫైళ్ళ క్లియరెన్స్ వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని పరిగెత్తిస్తూ మన మెప్మా అయినా, లేడీస్ అయినా, లాస్ట్కి చిన్న పిల్లలకి కూడా ఇందులో సేఫ్టీ గురించి చెప్పాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టడం చాలా అభినందనీయం. ఎందుకంటే పిల్లల్ని దాదాపు ఎవరు పట్టించుకోరు, కానీ ఇక్కడ బాల్య వివాహం చేయకూడదు అని ప్రతిదీ చెప్పి, మొన్న రీసెంట్గా ఒక 1 week బ్యాక్ మనకు అదే జరిగింది. అందులో అందరూ ఆడపిల్లలకి సేఫ్టీ చెప్పండి అని చెప్పారు. కానీ ఈ సందర్భంగా నేనేం చెప్తున్నాను అంటే, ఆడపిల్లలకే కాదు మగ పిల్లలకి కూడా ఏం చేయొద్దు అనేది తెలియజేయండి. అందరూ ఆడపిల్లలకి హద్దులు కాదు, మగ పిల్లలకి కూడా ఏం చేయొద్దు, టీచ్ చేయొద్దు, ఇవి ఏమి చేయొద్దు. ఎలాంటి ఒక తల్లి ఆడపిల్లకి తేల్చి చెప్తుందో మగ పిల్లలకు కూడా అదే చెప్పారు. తల్లి కాదు, తండ్రి కూడా అందులో ప్రముఖ పాత్ర, గురువులకు కూడా ఉంటుంది. ఎందుకంటే అందరినీ ఈక్వల్ గా చూడాలి. మనకు మహిళా సాధికారత అంటారు, పిల్లలకి 50%, కానీ అబ్బాయిలకు కూడా ప్రతిదీ చెప్పడం వల్లనే ఏదైనా వస్తుంది అని నా ఒక అభిప్రాయం.